హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అమావాస్య కదా, ఇలా గుమ్మడికాయలతో పూజ చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే ఈరోజు అమావాస్య కదా, ఇలా చేసుకుంటే మనకున్న దోషాలన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. ఇలా పూజ చేసుకుని కాలభైరవ అష్టకం చదవాలి. ఇప్పుడు నేను అది కూడా చదువుతాను, చూడండి. నీలకంఠమీప్సితార్థగాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. దేవమక్షరం నిరామయం నౌమిమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాద